హలో అండి. ఈ మధ్యన మనకి గార్డెనింగ్ ఎక్కువైపోయింది కదా! సో, కొంతమంది ఏమడుగుతున్నారంటే, మీరు మట్టి ఎలా మిక్స్ చేస్తారు? అండ్ ఏమేం సాయిల్స్ అయితే మిక్స్ చేస్తారని అడుగుతున్నారు కదా! ఈరోజు మీకోసం ఈ వీడియో. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం సాయిల్‌లో ఏమేమి మిక్స్ చేస్తామో చెప్తాను. ముందుగా అయితే మనం ఒక 2 కుండీల ఎర్రమట్టి అయితే తీసుకుందాం. తర్వాత మీ దగ్గర కోకోపీట్ గానీ, వర్మీ కంపోస్ట్ గానీ, ఇంకా అలా మిక్స్ సాయిల్ గానీ ఇలాంటివి ఏమున్నా కూడా 2 కుండీల ఎర్రమట్టికి ఒక్కొక్క కుండీ అయితే మీ దగ్గర ఉన్న ఫర్టిలైజర్లు అన్నీ తీసుకోవాలి. వర్మీ కంపోస్ట్, సాయిల్ మిక్స్, కోకోపీట్ ఇలా అన్ని రకాలు. సాయిల్ మిక్స్‌లో అన్ని రకాలు ఉంటాయి. మేమైతే సాయిల్ మిక్స్ కూడా కలిపేసాం ఎర్రమట్టితో పాటు ఇవన్నీ. ఈ విధంగా అయితే మేము సాయిల్ అయితే మిక్స్ చేసుకుంటాము. ఎక్కువ సాయిలే మిక్స్ చేసుకుంటాము. ఎందుకంటే మిగతా మొక్కలకు కూడా కొద్ది కొద్దిగా అయితే వేస్తూ ఉంటాం 1 మంత్‌కోసారి. ఇప్పుడు మా దగ్గర అయితే చాలా జీలిక బాక్సులు ఉంటాయి. ఎందుకంటే ఊరు నుంచి నాన్ వెజ్ అయితే ఎక్కువగా వస్తుంటది కదా! సో, మేమేం చేసాం కుండీలు కొనకుండా ఈ ఆహ్, జీలిక బాక్సుల్లో అయితే కూరగాయ విత్తనాలు అయితే వేద్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే అన్నిటిలో మట్టి అయితే వేసేసుకుంటున్నాం. మా దగ్గర ఏవైతే ఖాళీగా ఉన్నాయో మేము ఇందులో అయితే విత్తనాలు నాటుదాం అనుకుంటున్నాము. మట్టి వేసే ముందు కింద హోల్స్ అయితే పెట్టుకున్నాం కదా! హోల్స్ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక అడ్డు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మట్టి అనేది కిందకి వెళ్ళిపోకుండా అండ్ ఆ హోల్లో ఇరుక్కోకుండా ఓన్లీ వేస్ట్ వాటర్ మాత్రమే బయటకు వెళ్ళేలాగా అయితే మనం ఆ అడ్డు అయితే పెట్టుకుంటాం. ఆ అడ్డులోంచి ఓన్లీ వాటరే బయటకు వస్తుంది. మట్టి ఏది అడ్డు పడకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే అన్నిటిలో మట్టి అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఏ ఏ బాక్స్లో ఏ ఏ కుండీలో మనం ఏం వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నాం. మట్టి పైకి వేసుకోకుండా కొంచెం ఎల్త్గానే వేసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం పైకి అయితే ఎదుగుతాయి కదా! ఫస్ట్ అయితే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఎలా అంటే జిమ్మేయకూడదు. ఎలా పడితే అలా జిమ్మేస్తే అవి పొదలు పొదలుగా వచ్చేస్తాయి. సో, ఒక లైన్ అయితే గీసుకుని అందులో ఈ కొత్తిమీర విత్తనాలు అయితే వేసుకోవాలి. సో, అది ఏమవుతుందంటే ఒక ఆర్డర్లో అయితే పెరుగుతాయి. గోంగూర కూడా అంతే ఒక ఆర్డర్లో అయితే వేసుకోవాలి. మా అమ్మ అయితే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టి వాటిలో అయితే కొన్ని కొన్ని గింజలు అయితే వేసి మళ్ళీ మట్టితో అయితే కవర్ చేసేసింది. కొత్తిమీర కన్నా గోంగూర అయితే కొంచెం పెద్దగా అయితే ఎదుగుతుంది కదా! సో, అందుకే కొన్ని కొన్ని మాత్రమే వేసుకున్నాం. అండ్ జీలిక బాక్స్ కూడా చిన్నగా ఉంది కదా! నెక్స్ట్ ఏమో బెండకాయలు అనమాట. ఈ బెండకాయ ముక్కలు కూడా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుని అందులో అయితే వేసుకోవాలి. 2, 3 విత్తనాలు మాత్రమే. ఎక్కువ వేసుకున్నా పెద్ద పెద్ద మొక్కలు వచ్చేస్తాయి. బెండకాయ మొక్కలు అంటే అసలు మరీ పెద్ద పెద్ద మొక్కలు అయితే వచ్చేస్తాయి. మీ అందరికీ తెలిసిందే కదా! ఈ విధంగా అయితే మేము తెచ్చుకున్న విత్తనాలన్నీ అయితే నాటేసాము. చూద్దాం ఏమవుతాయో. నాకైతే 50-50 ఛాన్స్ అనమాట. ఎందుకంటే మాకు ఎండ ఎక్కువ రాదు. సో, వీటికైతే ఎండ అయితే ఎక్కువ తగలాలి. తక్కువ తగిలినా వస్తాయనే నమ్మకంతో అయితే నేను పెట్టాను. చూద్దాం ఏమవుతాయో. వీటికి నీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ విత్తనాలు వేయగానే మొత్తం కిందున్న మట్టి కూడా తడవాలి కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకోవాలి. ఇంక నెక్స్ట్ టైం నుంచి జస్ట్ వాటర్‌తో ఇట్లా చిమ్మితే సరిపోతాయి. ఎక్కువ కూడా పోయే అవసరం లేదు. కానీ ఫస్ట్ మాత్రం మొత్తం మట్టంతా తడిసేలాగా అయితే ఎక్కువ వాటరే పోయాలి. మేమైతే చాలా ఎక్కువ మట్టే కలుపుకున్నాము. ఎందుకంటే ఈ నా పాత మొక్కల్లో కూడా ఒకసారి మొత్తం మట్టంతా కదిపి మళ్ళీ కొంచెం మట్టయితే ఈ కొత్త కలిపిన మట్టిని కూడా వేద్దామని చెప్పి. సో, విత్తనాలన్నీ నాటేసాక ఇలా అయితే నా దగ్గరున్న మొక్కలన్నీ అయితే ఒకసారి కిందకి పైకి మట్టంతా అనేసి మనం కలుపుకున్న మట్టినైతే కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాము. మన మొక్కల్లో ఫర్టిలైజర్స్ వేసినప్పుడు లేకపోతే కొంచెం మట్టి అనేది ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మనకి ఎక్కువ అనిపించిన మట్టినైతే కొద్దిగా తీసేసుకోవచ్చు. ఏం అవ్వదు. అట్లనే మా చామంతి మొక్కలో అయితే ఎక్కువ రెడ్ సాయిలే ఉండిపోయింది. అంటే మనం నర్సరీ నుండే అది నాటించుకుని వచ్చేసాను. సో, ఏమైందంటే అప్పటి నుంచి అయితే నేను మార్చలేదు సాయిల్. మా అమ్మ అంది ఇంత పైకి మట్టి ఉండకూడదు కొంచెం తీసేస్తానని చెప్పి అంటే సరే అయితే తీసేయి అన్న. ఇట్లా కొంచెం ఎలుతుగా అయితే తీసి మనం మిక్స్ చేసుకున్న అదే సాయిల్‌ని అయితే వేసేసింది. సో, దీంతో ఏమైందంటే ఫర్టిలైజర్ కూడా ఆ మొక్కకు అందుతుంది కదా! ఈ విధంగా అయితే నా దగ్గరున్న అన్ని మొక్కలకి అయితే మనం కలుపుకున్న సాయిల్‌ని అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనం కూరగాయ విత్తనాలు వేసుకున్నాం కదా! దాన్ని అప్డేట్ త్వరలోనే ఇస్తాను. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. చూద్దాం ఏమవుతదో. మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.